గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా అంటే మనం ఒక బ్లాగ్ లాగా చేసి చాలా రోజులు అయింది కదా, అందుకని ఈరోజు డే ఇన్ మై లైఫ్ లాంటి బ్లాగ్ ఒకటి చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. అందుకే ఈ వీడియో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు బాల్కనీలో కానీ టెర్రస్లో కానీ ఎక్కడ కొంచెం స్పేస్ దొరికినా ట్రై టు గ్రో సంథింగ్, అది ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఆర్ ఫ్లవర్స్, ఎనీథింగ్. సో దట్ పొద్దున్నే మనం లేచి తలుపు ఓపెన్ చేయగానే అవి ఎంత బ్యూటిఫుల్గా మనల్ని వెల్కమ్ చేస్తాయంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ దట్ ఫీలింగ్. సో తర్వాత ఏంటంటే మై మార్నింగ్ స్టార్ట్స్ విత్ వామ్ వాటర్ అనమాట. 1 లీటర్ ఆఫ్ వామ్ వాటర్ తాగితే పొద్దున్నే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. రాత్రంతా మనం తాగం కదా, డీహైడ్రేట్ అయిపోయి ఉంటుంది కదా బాడీ. సో 1 లీటర్ ఆఫ్ వాటర్ ఇన్ ద మార్నింగ్ చాలా మంచిదనమాట మీ హెల్త్కి. అయితే నాకు ఈ మధ్యకాలంలో కొంచెం హీమోగ్లోబిన్ తగ్గింది, అందుకని మళ్ళీ నేను ఈ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒకప్పుడు నాకు 6.8 ఉండే. ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్తోనే నేను అది 11 పాయింట్స్ వరకు తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అది 9.8 వరకు వచ్చేసింది అనమాట. అందుకని అట్లీస్ట్ వీక్లీ 2 or 3 బీట్రూట్ జ్యూస్ తాగుదామని ఐ హ్యావ్ డిసైడెడ్. అందుకని ఇది చేస్తాను అనమాట. సో దట్ ఇందులో క్యారెట్, బీట్రూట్, కొంచెం పచ్చి పసుపు కొమ్ము, కొంచెం అల్లం, ఈ మిక్సీ పెట్టేసుకున్న తర్వాత జ్యూస్ వడగట్టేసుకుంటాం కదా, అప్పుడు హాఫ్ లెమన్ పిండుకుంటే సరిపోతుంది. సో ఆల్టర్నేట్ డేస్లో ఇది తాగుతున్నాను, మిగతా ఆల్టర్నేట్ డేస్లో అంటే వీక్లీ 3 times ఇది తాగుతున్నాను కదా. అనదర్ 3 days ఏం చేస్తున్నానంటే అలోవీరా ప్లస్ ఆమ్లా అవి 2 మిక్స్ చేసుకుని ఒక షార్ట్ లాగా 60 ml తాగుతున్నాను అనమాట. ఐమ్ ఫీలింగ్ బెటర్ అవి తాగటం స్టార్ట్ చేసిన తర్వాత. సో దీంతో పాటు ఏంటంటే ఓవర్ నైట్ సోక్డ్ ఆల్మండ్స్ అండ్ రైజిన్స్ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. కొంచెం 10 వైట్ రైజన్స్, 10 బ్లాక్ రైజన్స్, 4-5 స్టాండ్స్ ఆఫ్ సాఫ్రాన్ వేసుకుంటే కుంకుమ పువ్వు, అది హార్మోనల్ హెల్త్కి చాలా మంచిదని. సో ఆ వాటర్ తాగేసిన తర్వాత నేను జ్యూస్ తాగుతున్నాను విత్ ఈ డ్రై ఫ్రూట్స్ అనమాట. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, చాలా హెల్తీగా, చాలా యాక్టివ్గా అనిపిస్తుంది. సో ఈ బీట్రూట్ జ్యూస్ అయిపోయిన తర్వాత నేనేం చేస్తున్నాను అంటే మిరియాలు దంచుకుంటున్నాను అనమాట, ఒక ఆమ్లెట్ వేసుకుందాము అని. సో ఆమ్లెట్లో మీరు స్పినచ్ వేసుకోవచ్చు, ఏదైనా ఆకుకూర వేసుకోవచ్చు, అదర్వైజ్ మష్రూమ్స్ ఉంటే మష్రూమ్ వేసుకోవచ్చు. ఇవాళ నా దగ్గర అవేమీ లేవు కాబట్టి మొక్కల్లో ఆకుకూర ఉంటే అది నిన్నే పప్పు చేసేసాను కూడా. సో దట్ నేను ప్లెయిన్ ఆమ్లెట్ వేస్తున్నాను, ఓన్లీ సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ తోటి. జస్ట్ కొంచెం ఒక 1/2 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి మీరు ఈ ఎగ్ బీట్ చేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ వేసుకొని బాగా బీట్ చేసుకొని దాంట్లో పోసేస్తే సరిపోద్ది అనమాట. ఇది ఆమ్లెట్. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఆ జ్యూసెస్ ప్లస్ 1 ఆమ్లెట్ తోటి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ వాడిన వస్తువులన్నీ క్లీనింగ్, తినటం, తాగటం, వండుకోవటం, క్లీన్ చేసుకోవటం రిపీట్ లాగా అయిపోతుంది. ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఏమో ఇవే కొంచెం థెరపీ లాగా పనిచేస్తాయి అనమాట. ఆ డిఫరెన్స్ ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఇది అలాగ అనిపించాలి లేకపోతే ఇలాగ అనిపించాలి, బట్ కొన్నిసార్లు అలాగా, కొన్నిసార్లు ఇలాగా అనిపించడం సంథింగ్ వెరీ బోరింగ్. సో దెన్ లంచ్కి వచ్చేసి నేను క్యారెట్ రైస్ చేద్దామని పొయ్యి మీద అన్నం పెట్టేసి క్యారెట్లు తురుముతున్నాను. ఈ క్యారెట్ రైస్లో ఎగ్తో చేద్దాం అనుకుంటున్నాను ప్లస్ క్యాప్సికమ్. సో దట్ దీనికి అనియన్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్ తురుము, ఎగ్స్. సో దట్ ఎగ్ దీంట్లో ఒక్కసారిగా బాయిల్ చేయలేం కాబట్టి ఒకటి ఉడికితే ఒకటి ఉడకదు కదా, అందుకని ముందు ఎగ్స్ మీరు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని దెన్ ఇవన్నీ వేసి అప్పుడు ఎగ్ వేసి దెన్ రైస్ వేసుకుంటే బాగుంటుంది. ఇఫ్ యూ వాంట్, నేను ఇంతకుముందు ఏదో వీడియోలో చెప్పాను కొంచెం సాంబార్ పౌడర్ వేస్తే ఇందులో బాగుంటుంది అని టేస్ట్. అది నిజంగానే బాగుంది. నేను ఇది యూట్యూబ్ వీడియోలో చూసి ట్రై చేశాను. బట్ ఈరోజు నా దగ్గర సాంబార్ పౌడర్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది కాబట్టి నేను కొంచెం గరం మసాలా వేశాను. అండ్ మొన్న చేసిన పన్నీర్లో కొంచెం పన్నీర్ మిగిలింది, దాన్ని ఫ్రై చేస్తున్నాను అనమాట క్యారెట్ రైస్లో కాంబినేషన్గా. సో ఈ పన్నీర్ని స్లైసెస్ చేసుకొని పెద్దవి చేసుకోవద్దు. సో దట్ ఒక సైడ్ ఫ్రై చేస్తే ఇంకో సైడ్ ఫ్రై చేయలేం ప్రాపర్గా, ఈవెన్గా. సో ఇలాగ సన్నగా స్లైసెస్ లాగా చేసుకుంటే 2 సైడ్సే మీరు ఫ్రై చేయాల్సి వస్తుంది కాబట్టి అది ఈజీగా ఉంటుంది, ప్లస్ హెల్దీ కూడా. ట్రై టు ఈట్ హెల్దీ. హెల్దీ అంటే ఇంట్లో వండుకోవటం ఈజ్ హెల్దీ దీస్ డేస్. బయట తినటం మంచిది కాదు కూడా, బట్ సమ్టైమ్స్ వీ కెనాట్ అవాయిడ్ కదా. బట్ ట్రై టు ఈట్ ఎట్ హోమ్.
సంథింగ్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకొని తినండి ఇంట్లో. ఎనీథింగ్ డీప్ ఫ్రై చేసుకొని తిన్నా అట్లీస్ట్ మనకి ఎంత ఆయిల్ వెళ్తుంది, ఎంత షుగర్ వెళ్తుంది, మన ఇంట్లో చేసుకుంటే మనకు ఆ ఐడియా ఉంటుంది. బట్ మెడికల్ షూట్ ఉంది, దానికోసం వింటర్ చాలా పీక్స్లో ఉంది, చాలా చల్లగా ఉంటుంది, స్కిన్ అంతా చాలా డ్రై అయిపోతుంది కదా. సో ట్రై టు అవాయిడ్ సోప్స్ గైస్. సోప్ అవాయిడ్ చేసి షవర్ జెల్స్ ఆర్ షవర్ ఆయిల్స్ వచ్చాయి ఇప్పుడు, అవి ప్రిఫర్ చేయండి. ఇంకా డ్రై స్కిన్ అయితే కనుక ఏదన్నా కోకోనట్ ఆయిల్ అవి ఉంటాయి కదా గానుగవి, అవి ఫస్ట్ అప్లై చేసుకొని దెన్ స్నానం చేయండి. అదర్వైజ్ మేనేజబుల్గా లేదు స్కిన్. బాడీ లోషన్ అయితే కంపల్సరీ రాసుకోండి. బాడీ లోషన్ రాసుకునేటప్పుడు ఏం చేస్తారంటే కొన్ని 3-4 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటే, ఇది బాడీ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, ఎనీథింగ్ మీకు ఆ స్మూత్నెస్ వస్తుంది, ఆ డ్రైనెస్ పోతుంది. అలానే ఫేస్కి పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా మాయిశ్చరైజర్ రాసుకోండి. ఫేస్కి కూడా సోప్ అవాయిడ్ చేసి క్లెన్జర్స్, మైల్డ్ క్లెన్జర్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేయండి. అలానే సన్ స్క్రీన్, ఇప్పుడు ఎండ లేదు కదా అని అవాయిడ్ చేయొద్దు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ నేను డెర్మటాలజిస్ట్తో షూటింగ్కి వెళ్తున్నాను కాబట్టి ఆవిడ చెప్పే టిప్స్ ఇవన్నీ, సో నేను మీకు చెప్తున్నాను. సో ఆల్ సెట్ టు గో టు షూట్. సో లాక్ చేసేసి షూట్కి వెళ్ళిపోతే, ఇవాళ మేము చేసిన షూట్ ఏంటి అంటే కోకోనట్ ఆయిల్, మామూలు ప్యాకేజ్డ్ కోకోనట్ ఆయిల్ వర్సెస్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండ్ హెచ్పివి వ్యాక్సిన్. ఈ మధ్యకాలంలో ఎక్కువ సర్వైకల్ క్యాన్సర్స్ చూస్తున్నాం కదా, ఆ 2 షూట్స్ చేసామన్నమాట. అయిపోయిన తర్వాత వచ్చి టీ తాగి వస్తే డే కంప్లీట్ అయినట్టు. ఆ టీ పడకపోతే అది ఈ వెదర్కి అసలు చాలా చాలా అంటే చాలా వీక్గా, డల్గా అనిపిస్తుంది. సో వన్స్ ఐమ్ బ్యాక్ హోమ్ అగైన్ ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేస్తే ఈ రోజుటికి రోజు అయిపోయింది అన్నట్టు ఉంటుంది. యాక్చువల్గా ఈ తులసమ్మ నేను తీసేసాను ఇంతకుముందు, బట్ మళ్ళీ వచ్చారు. సరే నాతో ఉండాలనుకుంటున్నారేమోలే అని నేను అలానే ఉంచేసాను అనమాట. అంతే ఈ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. అలానే మీకు నాతో ఏమైనా ప్రాబ్లం ఉంటే కమెంట్ చేయండి గైస్.